అనంతుల మధు తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సూర్యాపేట జిల్లాలో 2 రోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న స్టేషన్కి వ్యతిరేకంగా కొన్ని విద్యా సంఘాలు ఆందోళన చేస్తే త్రివేణి పాఠశాల యాజమాన్యం వారి మీద అక్రమ కేసులు బనాయించడాన్ని తెలంగాణ యువజన సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలతో సూర్యాపేటలో చాలా ప్రైవేట్ పాఠశాలలు బుక్స్ అమ్ముతూ ఉన్నాయి. దీని మీద గతం నుంచి కూడా కొట్లాడుతూ ఉన్నారు విద్యా సంఘాలు, ప్రజా సంఘాలు కొట్లాడుతూ ఉన్నాయి. డిఓ ఇప్పటి వరకు కూడా నిర్లక్ష్యపూరిత వైఖరి అవలంబిస్తున్నాడు. వారిపైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. దాన్ని అలసుగా తీసుకున్న ప్రైవేటు పాఠశాలలు వాళ్ళు ఇష్టం వచ్చిన ధరలు నిర్ణయించుకొని ఇష్టం వచ్చిన రేట్లతో వాళ్ళు బుక్స్ను అంటగడతా ఉన్నారు. చివరికి టై బెల్ట్ షూలు కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా ఫీజులు నియంత్రణ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా విద్యా వ్యాపారం కొనసాగుతుంది. దీన్ని ప్రశ్నించిన విద్యార్థి సంఘాలపై, ప్రజా సంఘాలపై మునుపెన్నట్టు లేని విధంగా కేసుల నమోదుకు ఒక కుట్రలు జరుగుతూ ఉంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. తెలంగాణ యువజన సంఘం నుంచి ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ సుదీర్ఘకాలం విద్యార్థి రంగ సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నారు. ప్రజా సమస్యలు కానీ విద్యార్థి సమస్యలు కానీ పరిష్కరించడంలో విద్యార్థి సంఘాల పాత్ర చాలా గొప్పగా ఉన్నది. మీరు కనీస విచారణ జరగకుండా నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్న పాఠశాలపై చర్యలు తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవి అమ్ముతున్న దాన్ని కొట్లాడుతున్న విద్యార్థి సంఘాలపైన అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సబబని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా సూర్యాపేట డిఈఓ గారి కూడా నిర్లక్ష్యపూరిత వైఖరి అవలంబిస్తూ ఉన్నాడు. కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రైవేట్ పాఠశాలని చాలా పాఠశాలలకు కనీస నిబంధనలు పాటించడం లేదు. ఎన్ని పాఠశాలకు నిజంగా ఈరోజు విద్యార్థి సంఘాల నాయకుల మీద కేసులు పెట్టారు కాబట్టి ఒకసారి మాట్లాడతాం. సూర్యాపేట జిల్లాలో ఎన్ని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు పాటిస్తున్నాయి, ఎన్ని స్కూళ్లకు మీకు మైదానాలు ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళలో సరైన వస్తువులు ఉన్నాయి, వీటి మీద ఎప్పుడైనా మాట్లాడిరా? ఎప్పుడైనా సరే డిఓ గారు ఎప్పుడైనా కనీసం వాళ్ళు తనిఖీ చేపట్టిరా? మేము కూడా ప్రైవేటు యాజమాన్యాలకు వ్యతిరేకం కాదు, కేవలం కార్పొరేట్ దోపిడీ మీదనే మేము కొట్లాడుతున్నాం. ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని మాత్రం మేము తెలంగాణ యూనివర్సిటీని డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థి సంఘాలుపై కుట్రపూరితమైన కేసులని ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని, లేని ఏడల భవిష్యత్తులో తెలంగాణ యువజన సంఘం విద్యార్థి సంఘాల కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, పేద విద్యార్థుల కోసం నిరంతరం కొట్లాడతామని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.